317 జీవోను సవరణ చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనజాగరణ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సంజయ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కూడా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఈ 14 రోజులు రిమాండ్కి పంపించారు. ఆ 14 రోజుల రిమాండ్ రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నాంపల్లి బీజేపీ ఆఫీస్లో ఈరోజు మౌన దీక్ష చేపట్టారు. దీనిపై ఈ మౌన దీక్ష కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండే లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎండే లక్ష్మీనారాయణ, చూడండి, గత 2-3 రోజుల నుంచి చూసుకుంటున్నట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ చేశారు. ఈరోజు మీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు రానున్నారు. దానికి కూడా పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు చెబుతున్నారు. ఇది అంటే దీనిపైన మీరేం అంటే ఈ ప్రభుత్వం ఎన్నికైంది ప్రజాస్వామ్యయుతంగా కానీ వ్యవహరిస్తున్నది మాత్రం నిరంకుశంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కొడుకు కార్యక్రమానికి ఒక ఇనాగ్రేషన్కి పోతే వేల మందితో కార్యక్రమం జరిపితే దానికి అడ్డంకులు లేవు. దాంతో కరోనా రాదు, లేకపోతే ఒమిక్రాన్ రాదు. బార్లా తెరిస్తే వైన్సులు 1 గంట వరకు రాత్రి 1 గంట వరకు ఉంటే ఆదాయం వస్తుంది, దాంతో కరోనా రాదు. కానీ ఈ అధికార పార్టీ కార్యక్రమాలకేమో నిబంధన లేవు. మరి అధికార పార్టీ యొక్క లోపాలను ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇలా 317 జీవో ద్వారా బదిలీలలో జరిగినటువంటి అవకతవకలకు ఆవేదన చెంది ఆక్రోశంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సవరించమని సవినయంగా మనవి చేస్తే కేసీఆర్ కదలడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక నిరసన అనేటువంటిది శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తన పార్లమెంటు కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధ్యక్షుడు ఒక ఎంపీ తన ఎంపీ కార్యాలయంలో దీక్ష చేపడితే, జాగరణ చేపడితే అది మాత్రం వీళ్ళకు అడ్డంకిగా కనబడుతూ ఉన్నది. ఇది ఖచ్చితంగా ఇది నిరంకుశత్వానికి తారాస్థాయికి చేరినటువంటి నిరంకుశత్వానికి అద్దం పడుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి వాళ్ళ నుంచి శాంతియుతంగా గాంధీని కరోనా నిబంధనల మేరకు మేము పరిమిత సంఖ్యలో ర్యాలీ తీస్తామంటే ఈ ప్రభుత్వం అనుమతిస్తుంది అనేటువంటి భావన మాకు లేదు. కేసీఆర్ మొన్ననే చెప్పిండు వెస్ట్ బెంగాల్ లెక్క చేస్తామని. మేము కూడా చెప్తా ఉన్నాం, బంగాళాఖాతంలో నేను కలుపుతామని మేము కూడా చెప్తా ఉన్నాం. బరాబర్ చేస్తాము. అది ప్రజలు ఆ రకంగా కృతకృత్యులై ఉన్నారు, కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ రకమైనటువంటి దానికి ఈయన నాంది ఇవాళ పలికిండు. బరాబర్ ఈ యొక్క ర్యాలీ ఎన్ని నిర్బంధాలు విధించినా, ఎన్ని రకమైనటువంటి ఆంక్షలు విధించినా కరోనా నిబంధనల పరిధిలోనే భారతీయ జనతా పార్టీ ర్యాలీ నిర్వహిస్తుంది. మీరు చెప్తున్నారు కరోనా నిబంధనల మేరకే భారతీయ జనతా పార్టీ ర్యాలీ నిర్వహిస్తామంటున్నారు. కానీ ఏదైతే కేంద్రం ఇచ్చిన ఆంక్షలు ఉన్నాయో దాన్ని మేము పాటిస్తున్నామని చెప్పి కేంద్రం చెప్పిన ఆంక్షలను బీజేపీ రాష్ట్ర నాయకులు పాటించట్లేదని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఇప్పుడు అనేక ఇతరత్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కర్ఫ్యూలు విధించినాయి. దానికి సంబంధించి అనేక వాటి విషయంలో ఆంక్షలు విధించినాయి. ఇక్కడనేమో బార్లు మొన్న చూస్తారు కదా, 10 గంటలకు 11 గంటలకు బంద్ కావాల్సింది 1 గంట దాకా తెరిచినటువంటిది. బార్లలో ఉండేటువంటి వ్యవహారం మరి అక్కడ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ఈ రకమైనటువంటి వాటి విషయంలో అతరత్ర ఏదానికి లేనటువంటి ఆంక్షలు, ప్రతిపక్ష పార్టీకి మాత్రమే ఆంక్షలు, ప్రతిపక్ష పార్టీ నిబంధనల మేరకు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తామనంటే ఆంక్షలు, అక్రమంగా కేసులు బనాయించడాలు, ఇది ఆయన యొక్క నిరంకుశత్వానికి నిలువుటెత్తు అద్దం. ఖచ్చితంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాడిన చరిత్ర ఉన్నది, ఇప్పుడు పోరాడతాం. బీజేపీ రాష్ట్ర నాయకులే రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ ప్రజల్లో ఒక విధ్వంసం సృష్టించేలా మాట్లాడుతున్నారు. అందుకోసమే మేము వీరిని ఆపాల్సి వచ్చిందని చెప్పి రాష్ట్ర నాయకులు చెప్తారు. ముఖ్యమంత్రి 4 రోజులు ప్రెస్ మీట్ పెట్టిండు. ఏం మాట్లాడిండు? కేంద్ర మంత్రిని ఏమని మాట్లాడిండు? బండి సంజయ్ గారు ఫామ్ హౌస్ దిక్కొస్తే ఏం చేస్తానన్నారు? అంటే ఇది ముఖ్యమంత్రి గారి స్థాయికి ఇది తగినటువంటి విషయమా? ముఖ్యమంత్రి గారు తన నాలుకను ముందు అదుపులో పెట్టుకోవాలా? తన బాధ్యతను ఎరిగి వ్యవహరించాలా? బాధ్యతాయుతంగా పరిపాలన కొనసాగించాలా? ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగించి నవాబు లెక్క వ్యవహరిస్తా అంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇది ఒక రాష్ట్రం ప్రజాస్వామ్యయుతంగా నడవాలా? ఇది ఆ ముఖ్యమంత్రి జాగిరి కాదు, తను సాగించుకోవడానికి కుదరదు.
అంటే తెలంగాణ రాష్ట్రం కోసం స్థానికత కోసమే తెలంగాణ రాష్ట్రం పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ ఆ స్థానికత అంశంపై మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది. దీనిపైన చాలా దురదృష్టం. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి ఉద్యమమే స్థానికత ఆధారంగా జరిగింది. ఈయన తీసుకొచ్చినటువంటి ఈ జీవో ద్వారా ఇవేవైతే ఉన్నాయో ఆ స్థానికతకు సవాల్గా పరిణమించింది. స్థానికులను తీసుకొని పక్కన ఎక్కడనో వేసేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని సమీక్షించాలా, సవరించాలా. మా 317 ఇక జరిగినటువంటి లోపాలను సరిదిద్దాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అది ఆయనకు ముఖ్యమంత్రికి అది నెత్తికెక్కలేదు. అంటే 14 రోజుల పాటు రాష్ట్ర అధ్యక్షుని రిమాండ్కి పంపించారు కదా. ఈ 14 రోజుల పాటు మీరు నిరసన కార్యక్రమాలు చేయాలి. ఏ కార్యక్రమాలు ఉంటాయి? తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి మేము ఈ నిరసన కార్యక్రమాల రూపంలో వెళ్తాం. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కానీ, ఈ ప్రభుత్వం యొక్క మోసాలను కానీ, ఈ ప్రభుత్వం యొక్క రాజకీయ దోపిడీని కానీ మేము ప్రజల్లో ఎండగడతాం. నిలదీస్తే సామాన్యులు నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రిపోర్టర్లు నిలదీస్తే అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా, ఈ పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తికి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇది ఎమర్జెన్సీ తరహా రాజ్యం నడుస్తూ ఉన్నది. దీన్ని వ్యతిరేకించేటువంటి దానికోసం సమాయత్తం చేస్తాం. సాయంత్రం మీరు చేపట్టిన ర్యాలీ కూడా పోలీసులతో అడ్డుకుంటే మీరు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి ఎన్నికల్లో కూడా పోలీసులను వినియోగిస్తాడు. రాజకీయ పక్షాల మీద కూడా ఎన్నికలను వినియోగిస్తాడు. ప్రజల క్షేమం కోసం, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తే దాన్ని అడ్డుకున్నందుకు కూడా వినియోగిస్తాడు. ముఖ్యమంత్రి ఒకసారి పాత రోజులు జ్ఞాపకం చేసుకోవాలా. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నిరాహార దీక్ష చేస్తే దత్తపుత్రులు లెక్క చూసుకొని వ్యవహరించినటువంటిది గుర్తు తెచ్చుకోవాలా. ఈ రకమైనటువంటిది కాకుండా నిజాం కాలేజీలో పోలీసుల దమనకాండ రీతిలో ఆయన నిజాం కాలేజ్ హాస్టల్లో పోలీసుల దమనకాండ ఏ రకంగా జరిగిందో గా రకంగా వ్యవహరిస్తే బరాబర్ నిజాంకి ఎట్లయితే గోరుగట్టినో ఆ రకంగా ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ఆ రకమైన పతనం తప్పదు. ముఖ్యంగా ఎండ లక్ష్మణరావు చెప్తున్నది ఏదైతే రాష్ట్రంలో 317 జీవో తీసుకొచ్చారో అది స్థానికతకు, అంటే తెలంగాణ ఉద్యమంలో స్థానికతకు కోసం పోరాటం చేసుకున్న తెలంగాణలో మళ్ళీ స్థానికత కోసం పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన ఉద్యోగులకు మద్దతుగా దీక్ష చేపడితే దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తూ బండి సంజయ్ని అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ కళ్ళు తెరవాలని చెప్పి ఏదైతే భేషజాలకు పోకుండా అటు ఉద్యోగులకు అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన వ్యవహరించాలని చెప్పి ఎండ లక్ష్మణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.